హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డే టు డే రివ్యూ. 2025లో ఇప్పటి వరకు రిలీజ్ అయిన మూవీస్లో ప్రతి ఒక్కరూ ఇనానిమస్గా పాజిటివ్ రివ్యూస్ ఇచ్చిన మూవీ ఏదైనా ఉంది అంటే చావా మూవీ. మోస్ట్లీ అందరూ పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు. 1-2 నెగిటివ్స్ ఉన్నా కానీ మూవీస్లో అవి పెద్దగా చెప్పుకోదగ్గ నెగిటివ్స్ అయితే కాదు, చాలా చిన్న చిన్న నెగిటివ్స్ అవి. వాటి గురించి డిస్కస్ చేయకపోయినా కానీ ఓవరాల్గా మూవీ చూసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. మనకి విజువల్స్ కానీ, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంటుంది. క్లియర్గా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ వార్ సీక్వెన్స్ అప్పుడు కూడా మనకి అంత గందరగోళంగా ఉండదు. అంటే యుద్ధం జరుగుతున్న టైంలో ఏదైనా సీన్ చూపిస్తుంటే చాలా గందరగోళంగా ఉంటుంది. కానీ అట్లాంటి గందరగోళం లేకుండా ఆ వార్ సీక్వెన్స్ని కూడా చాలా క్లియర్గా ప్రజెంట్ చేశారు. సో ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంటుంది. ఈ సినిమా కోసం చాలా మంది ఈగర్లీ వెయిట్ చేశారు. మన తెలుగు వాళ్ళు కూడా వెయిట్ చేశారు. ఎందుకంటే ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారి గురించి ఈ సినిమా కదా, అందుకోసం చాలా మంది వెయిట్ చేశారు. కానీ రిలీజ్ అయిన తర్వాత ఎవరు చూడలేదు, ఎందుకంటే ఈ సినిమా తెలుగులో లేదు కాబట్టి. నేను కూడా ఈ సినిమాని హిందీలోనే చూశాను, తర్వాత తెలుగులో రివ్యూ ఇచ్చాను. ఒకవేళ ఆ రివ్యూ మీరు చూడాలి అనుకుంటే పైన ఐకార్డ్స్లో ఇస్తాను, ఒకసారి ఓపెన్ చేసి చూడండి. లేదా నా ఛానల్లో ఓపెన్ చేస్తే మీకు కనిపిస్తుంది ఆ వీడియో, ఒకసారి ఓపెన్ చేసి చూడండి. కానీ చాలా మందికి తెలియదు ఈ సినిమా ఓన్లీ హిందీలోనే ఉందని చెప్పేసి. తెలుగులో కూడా రిలీజ్ అయిందేమో, తెలుగులో కూడా చూడొచ్చేమో అని చెప్పేసి కొంతమంది టికెట్స్ బుక్ చేసుకొని మరీ సినిమా హాల్కి వెళ్ళారు. కానీ అక్కడ హిందీలో వస్తుంటే బయటకు వెళ్ళిపోయారు, ఎందుకంటే ఆ లాంగ్వేజ్ అర్థం కాక. నేను వెళ్ళిన హాల్లో కూడా కొంతమంది బయటకు వెళ్ళిపోయారు. వాళ్ళు తెలుగులో అనుకుని వచ్చారంట, కానీ ఇక్కడ హిందీలో ఉంది. చాలా మంది డిసప్పాయింట్ అయిన మూమెంట్ ఏంటంటే తెలుగులో లేదని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ హిందీలో చూసిన వాళ్ళకు కూడా ఆ ఎమోషన్ అనేది క్లియర్గా అర్థం కాల. ఎందుకంటే ఆ సినిమాలో మాట్లాడే హిందీ అంటే ఓల్డ్ హిందీ, అంటే కొంచెం సంస్కృతానికి రిలేటెడ్గా ఉంటుంది ఓల్డ్ హిందీ. ఆ ఓల్డ్ హిందీ అనేది మనకి లోకల్లో నేర్చుకున్న హిందీకి అర్థం కాదు. మనం ఏదో లోకల్గా మాట్లాడే మన ఫ్రెండ్స్తో మాట్లాడే హిందీతో వెళ్ళిపోయి సినిమా చూస్తాం, కానీ అక్కడ కొన్ని పదాలు మనకు అర్థం కాల. దానివల్ల మనకి ఇన్డెప్త్ మీనింగ్ అర్థం కాదు, ఇన్డెప్త్ ఎమోషన్ మనకు కనెక్ట్ అవ్వదు. దానివల్ల మనకి మరీ అంత హైప్ అయితే క్రియేట్ కాదు. సో దానికి సొల్యూషన్గా ఇప్పుడు మూవీ టీం వాళ్ళు అయితే అఫీషియల్గా అనౌన్స్ చేశారు, ఈ సినిమా తెలుగులో కూడా త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు అని చెప్పేసి. త్వరలో అంటే ఇంకొక 4-5 నెలలు అట్లా ఏం కాదండి, ఇంకా 8 రోజులు కూడా లేదు. అంటే March 7th ఈ సినిమా అఫీషియల్గా తెలుగులో కూడా థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది. ఈ చావా మూవీలో విక్కీ కౌశల్ హీరోగా నటించారు. ఆయన పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆయన యాక్టింగ్ కానీ, ఆయన పవర్ఫుల్ డైలాగ్ డెలివరీ కానీ, అసలు చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ హీరోది. అట్లాంటి పవర్ఫుల్ క్యారెక్టర్కి తెలుగులో ఎవరు వాయిస్ ఇస్తారు, డబ్బింగ్ ఎవరు చెప్తారు అంటే ఒక రూమర్ అయితే వినిపిస్తుంది. చాలా మంది అఫీషియల్గా కన్ఫర్మ్ చేస్తున్న రూమర్ ఇది. అంటే ఎన్టీఆర్ అన్న వాయిస్ ఇస్తున్నారంట తెలుగు డబ్బింగ్లో అని చెప్పేసి. అది గనక నిజమైతే తెలుగులో ఈ సినిమా చాలా పవర్ఫుల్ కలెక్షన్లు అయితే సాధిస్తుంది. పర్ఫార్మెన్స్ కూడా చాలా పీక్లో ఉంటుంది. ఎందుకంటే విజయ్ దేవరకొండ గారిది రీసెంట్గా వచ్చిన కింగ్డమ్ టీజర్లో ఎన్టీఆర్ అన్న బ్యాక్గ్రౌండ్లో వాయిస్ వస్తూ ఉంటుంది. ఆ టీజర్ అంతా ఎలివేట్ అవ్వడానికి, ప్రజలకి ఆ టీజర్ అంతగా నచ్చడానికి ఎన్టీఆర్ అన్న వాయిసే మెయిన్ కారణం. ఒక్కసారి ఎన్టీఆర్ అన్న వాయిస్ లేకుండా, డైలాగ్స్ లేకుండా ఒకసారి టీజర్ చూడండి. టీజర్ అనేది అసలు ఎక్కదు మైండ్కి, అస్సలు నచ్చదు టీజర్. ఒకసారి ట్రై చేసి చూడండి కావాలంటే. సో ఎన్టీఆర్ అన్న వాయిస్ ఏ లెవెల్ ఉంటుందో, ఆయన బేస్ లెవెల్ ఎట్లా ఉంటుందో అందరికీ తెలుసు. ఆయన పవర్ఫుల్ డైలాగులు ఏ విధంగా చెప్తాడో అందరికీ తెలిసిన విషయమే. ఫైనల్గా చెప్పాలంటే చాలా పవర్ఫుల్ మూవీ, చాలా పవర్ఫుల్ క్యారెక్టర్, చాలా పవర్ఫుల్ ఎమోషన్ ఉంది, చాలా పవర్ఫుల్ డైలాగ్ డెలివరీస్ ఉంటాయి, చాలా పవర్ఫుల్ యాక్షన్ ఉంటుంది. ఇట్లాంటి పవర్ఫుల్ మూవీకి మన తెలుగులో ఉన్న ఒక పవర్ఫుల్ యాక్టరు, పవర్ఫుల్ డైలాగులు చెప్పే పర్సన్, చాలా పవర్ఫుల్ వాయిస్ బేస్ ఉన్న పర్సన్ డబ్బింగ్, అది కూడా మన ఎన్టీఆర్ అని చెప్తున్నారంటే ఈ మూవీ పైన చాలా హైప్ అయితే క్రియేట్ అవుతుంది. ఈ సినిమా నేను మళ్ళీ చూస్తాను ఖచ్చితంగా. ఇంకొంచెం క్లియర్ డెప్త్ మీనింగ్ అర్థమవుతుంది సినిమాకి, ఇంకొంచెం ఎమోషన్ కనెక్ట్ అవుతాము. ఈ సినిమా గురించి ఇంకొంచెం క్లియర్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ ఈ సినిమా చూసి మళ్ళీ రివ్యూ కూడా ఇస్తాను. సో దానికోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను, కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చావా మూవీ తెలుగులో చూద్దామని చెప్పేసి ఎంతమంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.